సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్న సమస్యలు పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యలకు అనుగుణంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని శ్రీ గణేష్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడ పోవాలని అర్థం కాదు, ఏ ఆఫీసర్ ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటది. కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ గైడ్ చేసుకుంటూ ఏ ఆఫీసర్స్ కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ, బోర్డు అయితే బోర్డు ఇష్యూ, దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి ప్రతిదీ రికార్డు చేసుకొని సమస్యలు పరిష్కారం అవుతాయి. మెయిన్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అంటే బేసిక్లీ డ్రైన్ లో వాటర్ ఫ్లోయింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, రోడ్ రిపేర్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్. సో ఈ బేసిక్ ఇష్యూస్ ఇవి ఇమీడియట్ గా సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ రిక్వెస్ట్లు మేము నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాం. 2019 నుంచి అప్లై చేసినా ఇప్పటిదాకా రాలేదు సార్. నాకు హ్యాండిక్యాప్ నేను ఇప్పుడు శ్రీ గణేష్ సార్ నుంచి కొంచెం అది మాట్లాడితే చెప్పినారు, ఎంక్వైరీ చేసి మీకు చేస్తా అని హెల్ప్ చేస్తున్నారు. కానీ నాకు తిరుగుదం ఎక్కువ అవుతుంది సార్. అది కొంచెం నాకు హెల్ప్ కావాలి. ఇంకా ఏం లేదు, నాకు ఇల్లు లేదు సార్. ఓన్లీ 30-35 ప్లాట్లు. మాకు ఎవ్వరు అక్కడికి రారు. 15 ఏళ్ల నుంచి రోడ్లు అట్లనే బొంతలు పడిపోయి ఉన్నాయి. మాకు ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్కడు మా దాంట్లోకి వెళ్ళి వచ్చిపోతుంటాడు. అక్కడ ఓపెన్ ప్లేస్ లా అన్ని మిస్యూజ్ అవుతున్నాయి. 3 సంవత్సరాలు అవుతుంది సార్. కాలేజీ పడిపోయి పట్టించుకుంటారు లేదు సార్. మున్సిపల్ ఆఫీస్ లో అప్లై చేసి సార్, అప్లై చేసి ఇప్పుడు పోయినా ఇప్పుడు నెల కొడుతుంది సార్. మళ్ళీ పోయి మళ్ళీ అడిగితే మళ్ళీ ఆన్లైన్ బంద్ అయినాయి, ఆన్లైన్ అయితే అని అంటారు సార్.